అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ప్రతి మాసంలో కృష్ణపక్ష చవితిని సంకటహర చవితిగా చెప్పబడింది. సంకటహర చతుర్థి వ్రతం చాలా విశేషమైనటువంటి వ్రతం. సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా ఈ వ్రతం ఆచరించినట్లయితే వారికి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి. విశేషించి ఏ వ్యక్తికైనా వివాహం కాకపోయినా, వివాహమైన తర్వాత సంతానం కలగకపోయినా, ఉద్యోగంలో ఆటంకాలు, రాజకీయాలు, ప్రమోషన్లకు ఇబ్బందులు, మనస్తాపం లేదా ఇబ్బందులు కలుగుతున్నా, స్త్రీలకి లేదా భార్యాభర్తలకి మనస్పర్ధలు అధికంగా ఉన్నా, సంతానానికి సరిగ్గా చదువుగానికి విద్యకి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు, పనులలో ఆటంకాలు ఎదురవుతున్నా, అటువంటి వారికి ఈ సమస్యల నుండి బయటపడడానికి ఉత్తమమైన వ్రతం సంకటహర చతుర్థి వ్రతం. ఈ వ్రతాన్ని గనక విశేషంగా ఏ మాసంలో అయినా కృష్ణపక్ష చతుర్థి రోజు గనక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, సాయంత్రం చవితి చంద్రుడు నక్షత్రం వచ్చిన తర్వాత, చంద్రుని యొక్క చంద్రోదయం అయిన తర్వాత విఘ్నేశ్వరుని స్థాపన చేసి సంకష్ట చతుర్థి వ్రతాన్ని కనుక చేసినట్లయితే, విఘ్నేశ్వరుని విశేషంగా గరికతోటి అక్షంతలతోటి కూడా పూజించినట్లయితే, అష్టోత్తర శతనామావళితో ధూపదీప నైవేద్యాలతో పూజించి విఘ్నేశ్వరునికి కుడుములు వంటివి నివేదన చేసినట్లయితే, ఉండ్రాళ్ళు వంటివి విఘ్నేశ్వరుడికి నివేదన చేసినట్లయితే, విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఈ దోషాలన్నీ నివృత్తి జరిగి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేశాయి. ఇంతటి విశేషమైనటువంటి వ్రతం కాబట్టి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిదని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.